కాకినాడ నగరంలో ఏపీ ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అంశంపై మాదిగలకు అనుకూలంగా తీర్పొస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పలివెల రవి అనంతకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మందపల్లి సత్యనారాయణ మాదిగ, తూని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పలివెల శివమణి, చట్ర ఎమాన్యుయల్, కె జ్యోతికుమార్, డి వరనరసింహ, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. 29 ఎస్సీ నియోజకవర్గాలు మన ఏపీలో ఉన్నాయి కాబట్టి 29 కాన్స్టిట్యున్సీలకి 15 సీట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకమైన మా డిమాండ్. రెండు పార్టీలైనా 3 పార్టీలైనా మాదిగలకే ఇవ్వాలా. ఏ పార్టీ అయినా అక్కడ ఎవరు గెలిచినా మాదిగలకే 3 పార్టీలు ఇచ్చినా 4 పార్టీలు ఇచ్చినా మాదిగలకే ఇవ్వాలనేసి ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ లేని పరిస్థితిలో అక్కడ ఇండిపెండెంట్గా అయినా సరే మేము మాదిగలను ఒక క్యాండిడేట్ని పెట్టి మేము గెలిపించుకుంటామని చెప్పేసి మాదిగాని బంధు కులాలు అందరూ కలిసి ఒక ఏకతాటిగా వచ్చి మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దళితుల ముసుగుతో మేము దళితుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, దళితులందరూ ఒకటే అనే ఉద్దేశం పెట్టడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో పెట్టే ముందు ఆయన నోటు ద్వారా ఏబిసిడి వర్గీకరణ నేను అనుకూలం అంటే మాదిగలు అందరం కలిపి ఆ యొక్క మీటింగ్ కానీ మేము సక్సెస్ చేస్తాం, దగ్గరుండి మేము నడుపుతామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే ఈ కోనసీమలో ఉన్న అసెంబ్లీ స్థానంలో 3 స్థానాల్లో కూడా మరి ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక మాల సామాజిక వర్గమే అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మాదిలకు ఒక అసెంబ్లీ సీటు, మాలకు ఒక అసెంబ్లీ సీటు, రెల్లి వాళ్ళకి ఒక అసెంబ్లీ సీటు, అలా పార్లమెంట్ సీట్లు మాదిలకి ఇవ్వాలని మేము ఈ సభాముఖంగా మేము కోరటం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అయితే 15 అసెంబ్లీ స్థానాలు కానీ 2 ఎంపీ స్థానాలు కానీ మాదిలకి ఏ ఒక్క రాజకీయ పార్టీ అయితే ఇస్తుందో ఆ రాజకీయ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మాదిలు అందరం కలిసి గంపగుత్తిగా ఆ రాజకీయ పార్టీకి ఓట్లేస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. దళిత సమావేశానికి మాదిగలు ఎవరూ కూడా వెళ్ళకూడదనేది మేము తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే అతను మోసపూరితమైనటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అతను పూర్తి వ్యతిరేకి. మేము ఒకటే చెప్తున్నాం, మాలలో చాలామంది ఉన్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి మాలలకి పాదాభిషేకం చేస్తాం. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్న మాలల్ని అడ్డుకుంటాం అని తెలియజేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయితే ఎస్సీ ఏబిసిడికి వర్గీకరణకి కట్టుబడి ఉంటుందో ఆ రాజకీయ పార్టీకి మాదిగలు అండగా ఉంటారు. అలాంటి రాజకీయ నాయకుల్ని మాలలు అడ్డుకుంటామని చెప్పడం జరిగింది. మాలలు కానీ అదే పరిస్థితి అడ్డుకుంటే మాదిగలు మాలలను అడ్డుకుంటామని ఈ మూలంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంపీ ఏ సీట్ అయితే ఉందో అది మాదిగలు కేటాయించాలి. కోనసీమలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ స్థానాల్లో 1 మాదిగలకి, 1 రెల్లీలకి, 1 మాలలకి కేటాయించాలి. అదేవిధంగా కాకినాడలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో 1 దళితులకు కేటాయించాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.